శ్రీ పింగళి నాగేంద్రరావు గారి చారిత్రాత్మక నాటకం జేబున్నీస 5వ భాగం 26/8/26 4వ అంకం 1వ రంగం పాదుషా రహస్య గృహంలో సమావేశం. ఔరంగజేబు సోఫా మీద విచారంగా పడుకొని ఉంటాడు. జలీర్ ఖాన్ అనేవాడు వాడు పక్కన ఆసనం మీద కూర్చొని. ఔరంగజేబు సహింపలేను జలీర్ ఖాన్, నేను ఈ అవమానాన్ని సహింపలేను. అవును, ఈ అవమానం అసహ్యమే అవుతుంది. ఇది నాకు కూడా విపరీతంగా కనిపిస్తుంది. ఎంతటి విద్యావంతురాలు కనుకనే ఈ అకార్యం. ఆ విద్య లేకపోతే తన ధర్మాన్ని ధిక్కరించడానికి ధైర్యం ఉండేది కదా. తనకు ఆ విద్య అనర్థకమైంది. తోడు కూతురు విద్యను దూషించడం ఏమిటి లేండి. శివాజీ ఇక్కడికి రప్పించింది కానీ రోషన్ అలాయ్ గతించిన దాదిగా నేటి వరకు రాజకీయాల్లో ఆలోచనలు కొనసాగుతున్నాయి. కానీ ఆ విద్యయే కదా, దానికి మనం సంతోషించాలి. దేనికి కదా ఇలా కలిగింది. ఇప్పటికీ ఇది నిజమా అని ఒక అనుమానం కూడా. నీకు సంశయం, అది మహాంధత్వమే. కాకపోతే అలా తెగిపడి వీరుని సభయందు అవమానింపదగున అని నన్ను అడుగుతుందా? కాదు. ఇదే ఆ అధముని జేబున్నీసా మోహించి అది నేను ఒప్పుకోలేను, సహించలేను. వరించిందా? ఛీ అన్న. దేవా, అది మోహమనుకోవటమేమిటి? బట్టి అభిమానం కాకూడదా? విధర్మియే అగుగా. శివాజీ యొక్క మహావీరుడు, సర్వాన్ని మాతృదేశం కోసం సమర్పించిన దేశభక్తి. నెత్తి పిడుగుతో పడుతున్న చలింపని ధీరోదా ఒక అన్నిస విద్యా విభూష సేవ సరసుర. ఆమెకు అతడి మీద కలిగింది అభిమాన ఉదయం కావచ్చు కదా. ఇదేకు చెప్పకూడనిదేమి. నిన్న శివాజీ ఉన్నీసా మహలుకు పోతుండగా రోషనారా చూసి పట్టుకొని ఖైదు చేసింది. శివాజీ ఆమె మహలుకు ఎలా పోగలిగింది? వాడు కబడ్డీ ఎంత నాటకమాడాడు. జబ్బు చేసిందట, కుదిరిందట. ఆ సంతోషంలో అందరికీ బహుమానాలు పంచాలన్నట్ట. తాను కూడా కుమారుడు మిఠాయి బుట్టలో కూర్చొని చెప్పు అవురా అన్నాడు. భలే దిలేర్ ఖాన్. ఈ అవమానాన్ని నేను సహించలే, నేను ఇతడ ఉండలేనంటున్నాడు ఔరంగ. దిలేర్ నేను ఎక్కడికైనా పోతానంటున్నాడు. వాడికి విసగేది. ఎక్కడికి పోతే మాత్రం చింత పోతుందా? కాదు, నేనిక దాని మొగం చూడలేను కూతురు. నేను ఆగ్రాకు పోతా. దేవా, నన్నడ్డు పెట్టదు. జహనారా రోషనారా దుశ్చేష్టలకే ఇంతగా విచారిస్తుంటే ఇప్పుడు ఉన్నీసా కూడా వాళ్ళ కక్షే చేరి నా ఆశయాలని, అభిమానాన్ని, గర్వాలని భగ్నమైపోయి పుత్రులను చూడమంటే ఒక్కొక్కడు నన్ను కబడించటానికే ప్రయత్నం చేస్తున్నా. నాకు వృద్ధాప్యం వచ్చి నేను ఈ విషమ పరీక్ష తాళలేను. ఆగ్రాకు పోతా లేదా మక్కాకు పోతా. ఈ శివాజీ అంటాడు దిలే. శివాజీ వాడు సావని. కారాగృహంలోనే ఆ ఇనుప కటకటాలలు, కుడ్య పాషాణలు, అక్కడినే ధూళిలో అతని తలుపు కలిసిపో జీవించితే నా జన్మంలో దురదృష్టవంతులకేస్తా. అందే కూర్చొని ఉంటా. ప్రథమంలో వాని చంపుదామని కానీ వాడికి తగిన శిక్ష కాదా. రోషనారా కూడా నాకు ఆ జన్మ ఖైదు విధించడమే కోరి. కాబట్టి అలాగే ఉండదు. నేను ఆగ్రాకు
అయ్యో, రాజకార్యం కాపాడటం, రాజకార్యాలు నేవేవరు, రాజ్యచక్రాన్ని నేను ఇచ్ఛాసారంగా తిప్పా, నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన యంత్రాన్ని నిందించారు. ఈ రాజ్య విధానమంతా ఔరంగజేబు యొక్క బుద్ధి యంత్రమే అనుకునేట్టు చేశాను. ఇప్పుడు నా రాజ్య చక్రం, అధికార చక్రం, భాగ్య చక్రం అన్నీ కాలక్రమంగా నడిచిపోయాయి. నేడు నాకు వృద్ధాప్యం వచ్చి శరీరంలోని సంధులన్నీ తెగేటువంటి జాడలు కనపడ, భాగ్య చక్రం భగ్నమైపోయి ఇక నేను ఉండలేదు. ఇదే రాజ్య వ్యవహారాలు అదంతట అదే సాగుతుంది. ఈ విచిత్రం చూశావా? ఏమి స్వామి విచిత్రం? నేను ఇదివరకు ఏ యంత్రాన్ని నడుపుతూ రాజ్యం వచ్చాను, ఏ యంత్రాన్ని నాకు దాస్యం చేసుకున్నాను, ఆ యంత్రమే నేడు నన్ను నడుపుతోంది, నాపై అధికారం చేస్తోంది. నేను ఆ యంత్రానికి బానిస దాసుడినైపోయి ఆ యంత్రం నన్ను ఆగ్రాకు తరుముతోంది. దిరే నేను ఆగ్రాకు పోతా, ఆ దుష్ప్రాప్తి అన్నాడు వజీర్. ఇదే ఏమి దుష్ప్రాప్తి అయ్యా? రాజ్యవాహనంలో యశమంత సింహుడి కాంబూలు చంపించాను. యశ్వంత సింహుని కాబూల్లో చంపించాను. వాడి కుమారుడి విషం పెట్టి చంపించాను. రాజస్థానంలోని రాజ్యాలు ఎన్నిటినో కృత్రిమంగా లొంగదీసుకొని హిందూ యువతుల అధర్మం జంకకి నేను ఉద్వాహమాడా. నా రాజ్య సౌధాన్ని ద్రోహమే పునర్ కపటం మోసం నా ఆధార స్తంభ. నాకు కాక ఇంకా దుష్ప్రాప్తి ఎవరికి? నేను ఇదివరకు సుఖంగా ఉన్న ఈ సంసారం ఇవాళ యంత్రతాగారమైపోయి నేను ఉండలేను, నేనిక్కడ ఉండలేను. ప్రపంచ మారణం చెయ్యటానికి నాచే సృష్టింపబడిన ఈ రాజ్య యంత్రభూతం నన్నే దిగమింగుతుంది. నా శరీరాంగకాలు, నక్కనాళాలు, శర్యాలు శీర్ణాలైపోయి నేను ఈ వేదన భరించలేను. నేను ఆగ్రాకు పోతా, మక్కాకు పోతా, ఇదే ఎక్కడికైనా పోతా అని పరిగెత్తిపోతాడు. విచిక్కిపోయినారు. వికలుడయ్యాడు దుష్ప్రాప్తి ఏమనాలి అని అతను కూడా వెళ్ళిపోతాడు. ప్రస్థానం అది. రెండవ రంగం ఉన్నీసా గది. సమయం మధ్యాహ్నం. ఉన్నీసా విచారంతో ప్రవేశిస్తుంది. అకటకటా ఇదేమి ఒక ఆపద పైన ఆపదయ్యే. ఈ త్రికమకలేలహ హతవిధి భరింపగజాల. నీ పరీక్షకు మితి అయిన లేని చెరసాల కృషించుతుండే ధర్మరక్షకుడొకుడు ఆ మహామహునికి నన్ను బలిగుమ్ము. ఈ దుష్ప్రాప్తికి ఏమనాలి? చివరకు జరగవలసిందే. శివాజీ దొంగతనంగా పారిపోయే ప్రయత్నం చేశారు. దానికి ఉన్నీసా తోడ్పడింది అని నలుగురు అనుకోని పోనీ ఈయన ఇందకే కానీ అతి ఊరకుండునా సిగ్గు చెడి బతుకుతున్నది ఏమిటిదా? ఎందుకు చెడ్డ? నేను శివాజీని రక్షింపచేయకుండా చేయిపోయా. ఏందా? నలుగురిలో ఇక తలెత్తుకొని తిరగడం అంత మానుదునా అంటే అలా కాదు, అటు కాదు. ఒక్కవేళ ఆ వీరుని వద్దకు పోయి శివాజీ నీ కోసం ఈ స్త్రీ ఇలా అయింది అని ముఖం పెట్టుకొని అతని హృదయానికి కలగకుండా ఉంటుందా అడిగితే ఇప్పటికైనా అతనిందుకు ఒప్పుకుంటాడా? వల్లే అంటే ఒప్పుకుంటాడా? ఒక దారి
ఇది వినా వేరొక తెరవు లేదు. ఇక్కడి నుండి ఇంత వెల్లడైన బ్రతుకు ఇక బతకలే. అబ్బ, హృదయం బద్దలైపోయి ఆ వీరుడిపై మోహం తీసివేయదాలకున్న మతాన్ని ధిక్కరించే పాటి సమర్థురాలను